శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని నేను మీ ముందుకైతే రావడం జరిగిందండి. ఈ రోజు వీడియోలోని దెయ్యాలు పట్టిన వారికి, ముఖ్యంగాను ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు ఆత్మలుగా చేరి ఆ ఇంట్లోని తిరుగుతూ అందరికీ కూడాను ఇబ్బందులు పెడుతున్నప్పుడు కనిపిస్తున్నప్పుడు భయపడతారు కదండి. సర్వసాధారణంగా సహజంగానే భయం అనేది వస్తుంది. మరి ఆ భయం తొలగించుకొని వారు ఆ ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోవడానికి, ఇంకా దాంతో పాటుగా భూత ప్రేతాలు ఏవైనా మనకి పట్టినప్పుడు ఈ తంత్రం అయితే ఉపయోగించండి. చాలా చక్కగా పనిచేస్తుంది. కొన్ని దొరకవు, కొన్ని దొరుకుతాయి. కాబట్టి దొరికిన మటుకు మీరైతే చెయ్యండి. దొరకని వాటి కోసం అయితే ప్రయాసపడవద్దు. దొరికితే లక్, లేదు అంటే లేదు. అయితే ఇక్కడ వీటి గురించి నేను ఎలా తెలుసుకున్నాను అని అంటే, తెలిసిన వారు ఒక ఆయన అయితే చెప్పారండి ఇలా చేయమని. ఇంకా అతను ఇలాంటివన్నీ కూడాను, అంటే భూత ప్రేతాలన్నింటినీ కూడాను పారద్రోలే విద్య అయితే నేర్చుకున్నారు. సో అతని ద్వారా నేను కొన్ని అయితే తెలుసుకున్నాను. మరి అవే నేను మీతోనైతే షేర్ చేయబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు మొట్టమొదట మనము దెయ్యాలు పట్టినప్పుడు, ఇంకా అలాగే ఇంట్లోని అలాంటి ఆత్మలు తిరుగుతునేటప్పుడు ఒక చక్కటి ఉపాయాన్ని అయితే చేయవచ్చు. దీనికి సంబంధించి మనకి నల్లటి ఆవాలు, ఇంట్లో మనం వాడుకునే ఆవాలు, ఇంకా అలాగే పాము కుబుసం. నేను ఇందాకలే చెప్పాను మీకు, కొన్ని అయితే దొరుకుతాయి, కొన్ని దొరకవు. ఇప్పుడు చెట్లు పుట్టల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి పాము కుబుసం అయితే దొరికే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలా ఎప్పుడైనా దొరికినప్పుడు తెచ్చి పెట్టుకోండి. ఏ పామైనా పర్లేదు, దాని యొక్క కుబుసం అయితే కావాలి. కుబుసం అంటే మళ్ళీ చాలా మందికి తెలియదేమో, ఇక్కడ కుబుసం అంటే పొర అన్నమాట. అది ఎప్పటికప్పుడు నెల రోజులకు ఒకసారి విడిచిపెడుతుంది కదా, ఆ పొరని తెచ్చి మీ దగ్గర అయితే అట్టు పెట్టుకున్నట్లయితే ఇలాంటివి చేసినప్పుడు పనికొస్తాయి. ఇంకా దాంతో పాటుగా ఇంగువ అండి. ఇంగువ పొడి చాలా ఘాటుగానైతే ఉంటుంది. ఈ ఘాటుకే సగం ఇంట్లో ఉన్న చెత్త చెదారం అన్ని కూడాను పోతాయి. వేపాకులు కూడాను చక్కగా ఎండబెట్టేసి వాటిని కూడా పొడి దంపుకొని పెట్టుకోండి. ఇంకా ఉత్తరేణి ఆకులు మనకి బయటనైతే దొరుకుతాయి. మీరు లేదు అనంటే ఆయుర్వేదిక్ షాప్స్ లోని మనకి ఉత్తరేణి పొడి అయితే అమ్ముతారు, వేప గుండ అమ్ముతారు, ఇంకా అలాగే ఉత్తరేణి గుండ కూడా అమ్ముతూ ఉంటారు. అక్కడి నుంచి తెచ్చుకోండి. ఇంకొకటి వచ్చేసి గుగ్గిలం అండి. గుగ్గిలం మనకి పూజా స్టోర్స్ లోని అవైలబుల్ గానైతే ఉంటుంది. మరి ఇన్ని కూడా చెప్పాను, కేవలం పాము కుబుసం ఒకటే మీరు ఎలాగైనా సేకరించి తెచ్చుకున్నట్లయితే ఇంట్లోని ఇలాంటి శక్తులు ఏవైనా తిరుగుతునేటప్పుడు, దెయ్యాలు ఇంకా దాంతో పాటుగా ఎవరికైనా పట్టాయి అనిపించినప్పుడు మీరేం లేదు, సింపుల్ గాను ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలన్నీ కూడాను చక్కగాను ఎండబెట్టేసి నలగట్టుకొని పౌడర్ లాగా అయితే చేసేసుకొని ఆ పౌడర్ ని ఒక బాక్స్ లోకి అయితే ఎత్తి పెట్టుకోండి. ఇది అన్ని కూడా సమపాలల్లోనైతే ఉండాలి. ఆ బాక్స్ లో ఉన్న ఆ పొడి ఏదైతే ఉందో దాన్ని మీరు చక్కగాను బొగ్గులు రాజేసేసి ఆ బొగ్గుల మీద వేస్తూ ఇంటిలోని మొత్తం అన్ని మూలలా కూడా తిప్పండి. ముఖ్యంగా ఎవరికైతే ఇలా కనిపిస్తున్నారో, ఇంకా దెయ్యం పట్టినట్టుగా అనిపిస్తుందో వాళ్ళకైతే ఈ ధూపాన్ని చూపించండి. ఎప్పుడైతే మీరు ధూపాన్ని చూపిస్తారో అది బయటికి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఎక్కడి నుంచో తాయెత్తో ఏదో కట్టించి తీసుకొస్తారు కదా, ఆ తాయెత్తునైతే కట్టండి. వాళ్ళకి మంచి అయితే జరుగుతుంది. అలాగే ఇంట్లోని భూత ప్రేతాలు ఉన్నాయి అనుకునేటప్పుడు, లేదంటే ఎవరికైనా పట్టాయి అనుకునేటప్పుడు ఆదివారం నాడు, అమావాస్య ఆదివారం నాడు పవర్ఫుల్ కదా, ఆ రోజు గాని లేదు అనంటే అమావాస్య రోజుల్లోని ఎప్పుడైనా కూడాను అమావాస్య రోజున చక్కగాను మనకి నల్ల తుమ్మ చెట్లు అయితే ఉంటాయి. ఈ నల్లతుమ్మ చెట్లు ఇంతకు ముందు అయితే మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపించాయి, ఇప్పుడు ఊర్లలోనే కనిపిస్తున్నాయి. ముళ్ళుంటాయండి దానికి, తెలుసు కదా మీ అందరికీ కూడాను. పెద్ద పెద్దవి అయితే అయిపోతూ ఉంటాయి. వాటి దగ్గర దెయ్యాలు కూడా ఉంటాయని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఆ నల్లతుమ్మ చెట్టు యొక్క వేరుని తీసుకువచ్చి వీళ్ళకైతే కట్టండి. చేతికి, ఎడం చేతికి ఆడవాళ్ళకి, కుడి చేతికి మగవాళ్ళకి కట్టండి ఆ వేరుని. కట్టినట్లయితే వాళ్ళకి పట్టిన ఆ భూతాలు వదిలేస్తాయి అని చెప్తూ ఉంటారండి. మరి ఇవన్నీ కూడాను నేను ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరినో అడిగి మీకోసం నేనైతే ఈ వీడియోలోని చెప్పడం అనేది జరుగుతుంది. మరి కాబట్టి ఖచ్చితంగాను లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మళ్ళీ వీడియోని మరికొంతమంది స్నేహితులకి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదండి. మరి రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.